మంత్రి నారా లోకేష్ టీడీపీపై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టారు. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ సమావేశంలో లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసుల్లో గ్రీవెన్స్ నిర్వహించిన నేతలపై మండిపడ్డారాయన. అయితే పార్టీ ఆదేశించినా కూడా ఇప్పటి వరకు 2 మంత్రులు 23 మంది ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ నిర్వహించలేదు. ఈ కారణంగానే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఫిర్యాదులు స్వీకరించడంలో ఆలస్యం అంటూ రిపోర్టులు కూడా వచ్చాయి. అయితే నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని జోనల్ ఇన్ఛార్జీలకు లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ తరపున 5 లక్షల బీమా ప్రయోజనం పైన పలు నియోజకవర్గాల్లో మంత్రులు ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వహించారు. అయితే గతేడాది వివిధ కారణాల్లో 600 మంది కార్యకర్తలైతే మరణించారు. అయితే ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతో 75 మందికి 5 లక్షల బీమా అయితే అందలేదు. అయితే ఈ బీమా సాయం నిర్లక్ష్యం పైన కూడా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి ఆ ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇంతకీ పార్టీ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా 2 మంత్రులు 23 మంది ఎమ్మెల్యేలు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఎందుకు గ్రీవెన్స్ నిర్వహించలేదు? కౌసల్య, ఏదైతే గత ఏడాది వైసీపీని ఓడించి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం చేయకూడదంటూ లోకేష్, సీఎం నారా చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. అదే విధంగా ఏదైతే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఏదైతే నామినేటెడ్ పదవులు పొందిన వారందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఎప్పటికప్పుడు సమస్యలను అడ్రస్ చేయాలి, ప్రజల సమస్యలను తీర్చాల్సిన అవసరం ఉంది. దానికోసమే పదవులు ఇవ్వడం జరిగింది. ఆ పదవులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటూ ఏదైతే టీడీపీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, దాదాపు 2 మంత్రులకు 23 మంది ఎమ్మెల్యేలకు కూడా నారా లోకేష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారనే సమాచారం అందుతుంది. ఏదైతే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్సీలు నిర్వహించడం లేదు, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు, కొంతమంది ఎమ్మెల్యేలు వ్యాపారాలకే పరిమితమయ్యారంటూ టీడీపీ అధిష్టానానికి నివేదిక అందింది. ఆ నివేదిక ప్రకారం ఏదైతే 2 మంత్రులకు 23 మంది ఎమ్మెల్యేలకు కూడా పలు సలహాలు, సూచనలు ఇస్తూ శుతిమెత్తగా లోకేష్ హెచ్చరించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఏంటంటే రాష్ట్రంలో 130 నియోజకవర్గాలకు పైగా దాదాపు 134 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. అందులో 25 నియోజకవర్గాల్లో 2 మంత్రులు ప్లస్ 23 మంది ఎమ్మెల్యేలు కూడా ఏదైతే ప్రజల నుంచి వారం గ్రీవెన్సీలు నిర్వహించలేదని, ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదు, అదేవిధంగా నియోజకవర్గాల్లో పర్యటించడం లేదు, ఎక్కడో వేరు ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారాల్లో పరిమితమయ్యారు. స్థానికంగా ఉన్న నేతలు ఏదైతే ఎమ్మెల్యే అనుచరులు లిక్కరు, ఇసుక, గ్రావెలు ఇలాంటి వ్యాపకాలపై దృష్టి పెట్టడం తప్పితే ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఇప్పటికే లోకేష్ గ్రహించడం జరిగింది. అదేవిధంగా జోనల్ ఇన్ఛార్జీల మీటింగ్ లో కూడా ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ జోనల్ మీటింగ్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మిగిలిన నేతల్లో కూడా ప్రతి వారం జోనల్ ఇన్ఛార్జీలు నియోజకవర్గాల్లో పర్యటించాలని, మంత్రులను కోఆర్డినేషన్ చేసుకోవాలని, ఎక్కడ ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలంటూ లోకేష్ పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. కౌసల్య, ఎస్, అయితే ఇప్పుడు 75 మందికి 5 లక్షల బీమా సాయం అయితే అందలేదన్నట్టుగా తెలుస్తుంది. సో ఇది అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం అని చెప్పాలా, లేదంటే పార్టీలో ఏదైనా లోపం ఉందా వ్యవస్థలో? కౌసల్య, ఏదైతే 23 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు కూడా పార్టీకి సంబంధించిన గ్రీవెన్సీలు కానీ, నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలకు ఏదైతే ప్రమాద బీమాకు సంబంధించిన 5 లక్షల ప్రమాద బీమాకు సంబంధించిన ఇన్సూరెన్స్ చెక్కులు అందించలేదని, దాదాపు టీడీపీ కార్యకర్తలకు 5 లక్షల ఇన్సూరెన్స్ బీమా ఉంది, వారికి ప్రమాదాల్లో కానీ మరో కారణం కానీ మరణించిన వారికి టీడీపీ పార్టీ నుంచి 5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. అందుకు తగ్గట్టు లోకేష్ ఇన్సూరెన్స్ కూడా కార్యకర్తలకు చేయించారు. కార్యకర్తలకు ఏదైతే క్రియాశీలక సభ్యత్వం ఉన్న కార్యకర్తలందరికీ 5 లక్షల బీమా కూడా వర్తిస్తుంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది చనిపోయారు. వారిలో ఏదైతే 75 మందికి ఇప్పటి వరకు 5 లక్షల బీమా ప్రయోజనం అందించలేదు. దీనికి ప్రధాన కారణం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కారణమని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఇలాంటి విషయాలను మీరు జోనల్ ఇన్ఛార్జీలు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కన్నా పల్లా శ్రీనివాసరావు కూడా ఎందుకు దృష్టి పెట్టలేదంటూ లోకేష్ ఒకనొక సందర్భంలో నిలదీయడం జరిగింది. ఇదే విధంగా ఏదైతే టీడీపీ కార్యకర్తలు ఇన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చినా ఎందుకు అసంతృప్తిగా ఉన్నారంటూ గత జోనల్ మీటింగ్ సమావేశం కూడా లోకేష్ ప్రస్తావించడం జరిగింది. అందుకు సంబంధించిన డేటా కూడా ఆయన తీసుకోవడం జరిగింది. రాష్ట్రం టీడీపీ
పుట్టిన తర్వాత టీడీపీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేదు. ఆ స్థాయిలో భర్తీ చేసిన కార్యకర్తలు ఎందుకు అసంతృప్తి ఉంది, దీనికి గల కారణాలు ఏంటంటూ గతంలోనే లోకేష్ ఆరా తీశారు. అందుకు సంబంధించిన నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే నామినేటెడ్ పదవులు ఎవరికైతే దక్కలేదో వారికి దక్కుతాయని ఆయన హామీ ఇచ్చారు. ఏదైతే న్యాయం జరగని కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామని కూడా వెల్లడించడం జరిగింది. ఏదైతే ఎన్నికల్లో పార్టీ కోసం నిబద్ధతగా పనిచేస్తే ఖచ్చితంగా నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేసే బాధ్యత నాదేనంటూ లోకేష్ హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే తాజాగా ఈ వ్యవహారాలన్నీ జోనల్ ఇన్ఛార్జులతో పాటు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఏదైతే పల్లా శ్రీనివాసరావుతో మీటింగ్ నిర్వహించారో ఆ మీటింగ్ లో ఈ వ్యవహారాలన్నీ లోకేష్ వెల్లడించడం జరిగింది. కౌసల్య, ఎస్, గ్రీవెన్స్ వంటి అంటే పార్టీ కోర్ యాక్టివిటీని నిర్వహించకపోవడం అనేది అంటే ఇది ఒక నిర్లక్ష్యంగానే చూడాలి. సో ఇంత నిర్లక్ష్యంగా ఉన్న నేతల మీద ఏవైనా చర్యలు తీసుకోబోతుందా పార్టీ? ఎస్ కౌసల్య, ఇప్పటికే టీడీపీ అధిష్టానము పలువురు ఎమ్మెల్యేలకు కూడా శుతిమెత్తగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మంత్రులకు కూడా చూచాయగా ఏదైతే లోకేష్ చెప్పడం కూడా జరిగింది. ఏదైతే పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ కార్యక్రమాల్లో ఖచ్చితంగా పాల్గొనాలి. నియోజకవర్గం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 134 మంది టీడీపీ ఎమ్మెల్యేలు చోట ఒక ప్రోగ్రామ్ కూడా ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. ఏదైతే నియోజకవర్గాల్లో పెన్షన్ పొందడం కానీ లేదా కార్యకర్తలకు ప్రమాద బీమా అందించడం కానీ లేదా నియోజకవర్గంలోని వారంలో ఒక గ్రామంలో పాదయాత్ర నిర్వహించడము, ఏదైతే అన్నా క్యాంటీన్ సందర్శించడము, ఏదైతే ఏదైతే గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష, ఇలాంటివన్నీ ఒక షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ లో పాలు పంచుకునే ఎమ్మెల్యేలందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇస్తామని గతంలో హెచ్చరించారు. అదేవిధంగా ఈ రోజు కూడా 23 మంది ఎమ్మెల్యేలకు 2 మంత్రులకు కూడా నోటీసులు జారీ చేశారు. వివరణ తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని పల్లా శ్రీనివాసరావును కూడా లోకేష్ ఆదేశించడం జరిగింది. ఎక్కడైతే పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లకోకుండా ఆయా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వేరు కార్యక్రమంలో బిజీ ఉన్నారంటూ లోకేష్ నివేదిక అందింది. ఈ వ్యవహారాలపైన ఆయన సమీక్ష నిర్వహించారు. గత నెలలో కూడా ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. ఆ సమీక్షకు సంబంధించి ఏదైతే టీడీపీ కార్యకర్తలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారనే వాటిపైన జోనల్ ఇన్ఛార్జులతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు లోకేష్ కు నివేదిక అందించడం జరిగింది. ఈ వ్యవహారాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న టీడీపీ అధిష్టానం ఇప్పటికైతే ఈ రోజు జరిగిన సమావేశాన్ని ఆధారం చేసుకుని 2 మంత్రులకు 23 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వారు తదుపరి తిరగా నోటీసులకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అంటూ మనకు సమాధానం అందుతుంది. కౌశల్య, రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, ఇప్పుడు మంత్రి లోకేష్ టీడీపీపై ఫుల్ ఫోకస్ అయితే పెట్టారు. అయితే టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ సమావేశంలో లోకేష్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసుల్లో గ్రీవెన్స్ నిర్వహించని నేతలపై ఆయన మండిపడ్డారు. పార్టీ ఆదేశించినా కూడా ఇప్పటి వరకు గ్రీవెన్స్ నిర్వహించని 2 మంత్రులు 23 మంది ఎమ్మెల్యేలపై ఆయన ఫైర్ అయ్యారు. అదే ఫిర్యాదులు స్వీకరించడంలో ఆలస్యం అంటూ కూడా రిపోర్ట్లు అయితే వచ్చాయి. నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఆయన జోనల్ ఇన్ఛార్జీలకు లోకేష్ అయితే ఆదేశాలు జారీ చేశారు. పార్టీ తరఫున 5 లక్షల బీమా ప్రయోజనంపై పలు నియోజకవర్గాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం అయితే వహించారు. గతేడాది వివిధ కారణాలతో 600 మంది కార్యకర్తలు అయితే మరణించారు. అలాగే ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతో 75 మందికి 5 లక్షల బీమా కూడా సాయం కూడా అందలేదు. సో ఈ నిర్లక్ష్యం గురించి లోకేష్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. వారి నుండి వివరణ కూడా కోరినట్టుగా తెలుస్తుంది.